Friends, the great technology, cloud computing, AWS, Amazon వాళ్ళది ఇందులో more than 200 type of services we have. More than 200 services we have. అట్లీస్ట్ ఒక 75 సర్వీసెస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 75 సర్వీసెస్ ఇందులో వెరీ ఇంపార్టెంట్ బేసిక్ జనరల్లో ఇప్పుడు ఒక 6 సర్వీసెస్ ఈ వీడియోలో చెప్పుకుందాం. అమెజాన్ S3, నెంబర్ 2 ఐయామ్, నెంబర్ 3 EC2, నెంబర్ 4 ELB, నెంబర్ 5 VPC, నెంబర్ 6 RDS. అయితే నెంబర్ 1 S3 stands for Simple Storage Service. IAM stands for Identity and Access Management. EC2 means ECC. ECC means Elastic Compute Cloud. ELB stands for Elastic Load Balancing. VPC stands for Virtual Private Cloud. Virtual Private Cloud. RDS stands for Relational Database Service. అందులో నెంబర్ 1 ఏమనుకున్నాం S3. ఇందులో మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ వీడియోస్ 90 వీడియోలు అప్లోడ్ చేసామండి. 90 వీడియోస్ ఐ హ్యావ్ అప్లోడెడ్ ఇన్ క్లౌడ్ టెక్నాలజీ AWS గురించి. ఇది 91th వీడియో. 150 వీడియోలు చేద్దాం. 150 వీడియోల్లో ఇది 91th వీడియో. అమెజాన్ S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. దాని గురించి చూద్దాం. ఇందులో మనం ఏం చెప్పుకున్నామండి? బెస్ట్ స్టోరేజ్ S3, బెస్ట్ నెట్వర్క్ VPC, బెస్ట్ ఇన్స్టాన్స్ EC2, బెస్ట్ సెక్యూరిటీ IAM, బెస్ట్ RDS, బెస్ట్ డేటాబేస్ RDS. ఇవి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అన్నీ ఫస్ట్ ఇందులో ఈ వీడియోలో ఉన్నవన్నీ కూడా టాప్ అంటే 98%, 98% ఇండస్ట్రీస్ యూస్ చేసే వాటి గురించి డిస్కస్ చేద్దాం. జస్ట్ 5 ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్స్ చెప్పుకుందాం. అమెజాన్ S3 సింపుల్ స్టోరేజ్ సర్వీస్ ఇట్ ఈజ్ ఏ స్కేలబుల్, హై స్పీడ్, వెబ్ బేస్డ్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్. హై స్పీడ్ వెబ్ బేస్డ్ క్లౌడ్ స్టోరేజ్. బెస్ట్ స్టోరేజ్ అనుకున్నాం కదా S3ని. వెబ్ బేస్డ్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్. స్టోర్ అండ్ రిట్రైవ్ ఎనీ అమౌంట్ ఆఫ్ డేటా ఎట్ ఎనీ టైమ్. యూ కెన్ స్టోర్ అండ్ రిట్రైవ్ డేటా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. ఎనీ అమౌంట్ ఆఫ్ డేటా you can store. S3 stores data in the form of objects. Very important interview question and exam question. S3 stores data in the form of objects in buckets, within buckets. S3 అనగానే మనకు ఆబ్జెక్ట్స్ బకెట్స్ గుర్తు రావాలా. ఇన్ బకెట్స్. ఈచ్ ఆబ్జెక్ట్ హ్యాస్ ఏ యూనిక్ కీ. ఆఫర్స్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి? వెర్జనింగ్, లైఫ్ సైకిల్ పాలసీస్, యాక్సెస్ కంట్రోల్. ఇట్ ఎన్ష్యూర్స్ డ్యూరబిలిటీ, హై అవైలబిలిటీ ఆఫ్ స్టోరేజ్ డేటా. డ్యూరబిలిటీ ఎంత ఉంది? 99.9999999%. అయితే పేమెంట్ ఎలా ఉంటుంది? $0.023 per GB ఫర్ ఫస్ట్ 50 TB. స్టోరేజ్కి వెరీ లెస్ అమౌంట్, $0.023 per GB ఫర్ ది ఫస్ట్ 50 TB. S3 గురించి కంప్లీట్ అండి. వెరీ సింపుల్ రివిజన్. S3 స్టాండ్స్ ఫర్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్, స్కేలబుల్, హై స్పీడ్, వెబ్ బేస్డ్ క్లౌడ్ స్టోరేజ్. అంటే బెస్ట్ స్టోరేజ్ S3 అని చెప్పుకున్నాం కదా. క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్. At any amount of data we can store, at any point of time we can store and retrieve any amount of data at any time. S3 stores data in the form of objects within buckets. Each object has unique key. Features ఏమేమి ఉన్నాయండి? వెర్జనింగ్, లైఫ్ సైకిల్ పాలసీస్, యాక్సెస్ కంట్రోల్. ఈ వెర్జనింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. దాని గురించి సెపరేట్ టాపిక్. వెర్జనింగ్ అనేది సెపరేట్ టాపిక్. పాలసీస్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఆల్రెడీ ఇదివరకు చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. పాలసీస్ ప్రొసీజర్స్ ఏమేమి ఉన్నాయో ఇది నెక్స్ట్ వీడియోలోకి వస్తుంది. యాక్సెస్ కంట్రోల్. డ్యూరబిలిటీ 99.9999999%. స్టోరేజ్
పేమెంట్ ఏ విధంగా ఉంటుందంటే $0.023 per GB ఫర్ ఫస్ట్ 50 TB. నెక్స్ట్ సెకండ్ సర్వీస్ ఏమనుకున్నామండి, అమెజాన్ AWS. IAM స్టాండ్స్ ఫర్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. IAM స్టాండ్స్ ఫర్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. దీని గురించి చూద్దాం. సెక్యూరిటీ అండి. IAM అనేది సెక్యూరిటీకి సంబంధించింది. అంటే యాక్సెస్ కంట్రోల్స్ ఉంటాయి, ప్రివిలేజెస్ ఉంటాయి. అంటే రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్, ఎవరికి ఏ పర్మిషన్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, వీటి గురించిన అంటే లిమిటెడ్ యాక్సెస్ అనమాట. పాలసీస్, ప్రొసీజర్స్ ప్రకారం యూజర్స్, గ్రూపు, రోల్స్ ఉంటాయి. వాటికి పర్మిషన్స్ లిమిటెడ్గా ఉంటాయి. సెక్యూరిటీ మల్టీ ఫ్యాక్టరింగ్ ఆథెంటికేషన్ కూడా యాడెడ్ ఎక్స్ట్రా లేయర్ ఫర్ సెక్యూరిటీ. ఈ విధంగా ఉంటుంది. చూద్దాం. కోర్ సర్వీసెస్ మేనేజింగ్ సెక్యూరిటీ ఇన్ AWS ఎన్విరాన్మెంట్. మేనేజింగ్ సెక్యూరిటీ. అలాగే సెక్యూర్లీ కంట్రోల్ యాక్సెస్ టు AWS రిసోర్సెస్. ఎవరికి ఎంతవరకు ఏ యాక్సెస్ ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. అందరికీ ఆల్ పర్మిషన్స్ ఇచ్చేయకూడదు కదా. సెక్యూరిటీ అంటే అదే మరి. లిమిటెడ్ యాక్సెస్, కంట్రోల్ యాక్సెస్ అంటే లిమిటెడ్ యాక్సెస్. సెక్యూర్లీ మేనేజింగ్ యాక్సెస్ అండ్ మెయిన్ ఏంటంటే క్రియేట్ యూజర్స్, గ్రూప్స్, రోల్స్ అండ్ పాలసీస్. రోల్స్ అండ్ పాలసీస్ అని ఉంటాయి. యూజర్స్ అంటే ఇండివిజువల్ యూజర్ అండి. గ్రూప్ అంటే ఒక 5 యూజర్స్, 10 యూజర్స్, 100 యూజర్స్ ఉందనుకోండి, దాన్ని గ్రూప్ అంటారు. అలాగే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఎవరికి ఏ రోల్స్ ఇవ్వాలి. అడ్మిన్ రోల్, ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేటర్ ఒక రోల్, డెవలపర్కి ఒక రోల్, టెస్టర్కి ఇంకొక రోల్. అలా వాళ్ళకి పాలసీస్ ఉంటాయి. ఆ పాలసీస్ అండ్ పర్మిషన్స్ అంటే ఏంటంటే పాలసీస్ అండ్ పర్మిషన్స్ ఎవరికి ఎప్పుడు ఏ పర్మిషన్ ఇవ్వాలి అంటే యాక్సెసింగ్ పర్మిషన్, రీడ్ పర్మిషను, రైట్ పర్మిషను, ఎగ్జిక్యూట్ పర్మిషన్, ఎవరికి ఏ పర్మిషన్ ఇవ్వాలి, ఆ విధంగా ఉంటాయి. IAM యూజర్స్, గ్రూప్స్, రోల్స్ హెల్ప్ డిఫైన్ హూ కెన్ యాక్సెస్ వాట్ విత్ ఫైన్ గ్రెయిన్డ్ పర్మిషన్స్. ఎవరికి ఏ పర్మిషన్ ఎంతవరకు ఇవ్వాలి అనేది ఉంటుంది. IAM పాలసీస్ ఆర్ JSON డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో ఏముంటాయంటే గ్రాంట్ ఆర్ డెనై యాక్సెస్ టు AWS రిసోర్సెస్. IAM సపోర్ట్ MFA అంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఇట్ ఈజ్ ఎక్స్ట్రా లేయర్ ఫర్ సెక్యూరిటీ అండి. యాడెడ్ లేయర్ ఫర్ సెక్యూరిటీ. ఫ్రీ టు యూజ్, నో ఎడిషనల్ కాస్ట్ ఫర్ IAM. ఫ్రీ టు యూజ్, ఫ్రీ అండి, హ్యాపీగా ఫ్రీ యూటిలైజ్ చేసుకోవడమే, నో ఎడిషనల్ కాస్ట్ ఫర్ IAM. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ అమెజాన్ EC2 వెరీ ఇంపార్టెంట్ అండి. EC2 అంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. బెస్ట్ ఇన్స్టాన్స్ అని చెప్పుకున్నాం కదా. బెస్ట్ ఇన్స్టాన్స్ ప్రొవైడ్ స్కేలబుల్ విర్చువల్ సర్వర్ అండి. నాట్ ఫిజికల్ సర్వర్. విర్చువల్ సర్వర్ అంటే లాజికల్ సర్వర్. ప్రొవైడ్స్ స్కేలబుల్ విర్చువల్ సర్వర్ టు రన్ అప్లికేషన్స్ ఇన్ ద క్లౌడ్. అప్లికేషన్స్ రన్ అవుతాయి ఇందులో ఇన్ ద క్లౌడ్ అంటే ఇంటర్నెట్ బేస్ చేసుకొని యూజ్ అయ్యే వాటిని క్లౌడ్ టెక్నాలజీ అంటారు. ఇంటర్నెట్ను బేస్ చేసుకొని యూజ్ చేసే వాటిని క్లౌడ్ టెక్నాలజీ అంటారు. EC2 స్టాండ్స్ ఫర్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, ప్రొవైడ్స్ స్కేలబుల్ విర్చువల్ సర్వర్ టు రన్ అప్లికేషన్స్ ఇన్ ద క్లౌడ్. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇందులో యూజ్ చేసేది లైనక్స్, విండోస్ బోత్. అలాగే ఇందులో ఆటో స్కేలింగ్ ఫీచర్స్ ఉంది. EC2 సపోర్ట్స్ ఆటో స్కేలింగ్ అంటే హారిజెంటల్ స్కేలింగ్, వెర్టికల్ స్కేలింగ్, 2 టైప్ ఆఫ్ స్కేలింగ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఆటోమేటిక్గా పెరగడం, నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఆటోమేటిక్గా డిక్రీజ్ అయిపోవడం ఒక కాన్సెప్ట్. అలాగే ఇన్స్టాన్సెస్ అనేది ఉన్న ఇన్స్టాన్స్కే పవర్ యాడ్ అవుతుంది. ఇది ఒక కాన్సెప్ట్. హారిజెంటల్ స్కేలింగ్, వెర్టికల్ స్కేలింగ్ ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో పెట్టేసామంటే ప్రీవియస్ 90 వీడియోలు ఒకసారి చెక్ చేసుకోండి. లోడ్ బ్యాలెన్సింగ్ ఫర్ హ్యాండ్లింగ్ ట్రాఫిక్, ఇంప్రూవింగ్ అవైలబిలిటీ. లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటండి, ఆల్రెడీ చెప్పుకున్నాం. బ్యాలెన్సింగ్ ది లోడ్ ట్రాఫిక్ ఎందుకోసం, హ్యాండ్లింగ్ ట్రాఫిక్, ఇంప్రూవ్డ్ అవైలబిలిటీ. పేమెంట్ ఎలా ఉంటుందండి, యూ ఓన్లీ పే ఫర్ వాట్ యూ యూజ్, మేకింగ్ EC2 ఏ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ ఫర్ కంప్యూటింగ్ నీడ్స్. EC2 ఇన్స్టాన్సెస్ కెన్ బి కస్టమైజ్డ్ విత్ వేరియస్ CPU, మెమరీ, స్టోరేజ్, నెట్వర్కింగ్ కాన్ఫిగరేషన్స్. EC2 ఇన్స్టాన్సెస్ కెన్ బి కస్టమైజ్డ్ విత్ వేరియస్ CPU, మెమరీ, స్టోరేజ్, నెట్వర్కింగ్ కాన్ఫిగరేషన్స్. పే ఫర్ కంప్యూట్ అవర్స్
or seconds depending on billing options available. ఇక్కడ ఆన్ డిమాండ్ ఇన్స్టాన్స్, రిజర్వ్డ్ ఇన్స్టాన్స్, స్పాట్ ఇన్స్టాన్సెస్ అని ఉంటాయండి. ఆన్ డిమాండ్ ఇన్స్టాన్స్, రిజర్వ్డ్ ఇన్స్టాన్స్, స్పాట్ ఇన్స్టాన్సెస్ అని ఉంటాయి. ఇవన్నీ 3 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ప్రీవియస్ 90 వీడియోలో, ఒకసారి చూడండి. సో మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఆన్ డిమాండ్ ఇన్స్టాన్సా, రిజర్వ్డ్ ఇన్స్టాన్సా, స్పాట్ ఇన్స్టాన్సా. మనం సెలెక్ట్ చేసుకునే ఇన్స్టాన్స్ని బట్టి మనం బిల్ పేమెంట్ అనేది ఉంటుంది. ఇందులో కొన్ని ఆఫర్స్ ఉంటాయి, కొన్ని డిస్కౌంట్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. యూటిలైజ్ దట్ ఇన్స్టాన్స్ యాజ్ పర్ సిచ్యువేషన్. ఫ్రీగా వచ్చే ఇన్స్టాన్సెస్ను యూటిలైజ్ చేసుకోవడం బెస్ట్. లాంచ్ ఇన్స్టాన్సెస్ విత్ డిజైర్డ్ ఏఎంఐస్, చూజ్ ఇన్స్టాన్స్ టైప్స్, కాన్ఫిగరింగ్ సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ మేనేజ్ స్కేలింగ్. చూజ్ ఇన్స్టాన్స్ టైప్, కాన్ఫిగరింగ్ సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ మేనేజ్ స్కేలింగ్. ఈ విధంగా అండి. నెక్స్ట్ ఈఎల్బి స్టాండ్స్ ఫర్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ వెరీ సింపుల్. ఇందులో క్వశ్చన్లోనే ఆన్సర్లోనే క్వశ్చన్. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటే బ్యాలెన్సింగ్ ది లోడ్ అండి. ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు వరల్డ్ మొత్తం మీద డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ యూటిలైజ్ చేసేవాళ్ళు మిలియన్స్లో ఉంటారు. పేమెంట్ గేట్వే అనుకున్నాం. సో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్, అదర్ బ్యాంక్స్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, ఇలా నెంబర్ ఆఫ్ బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఉంటాయి కదా. పేమెంట్ గేట్వే మీకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ క్రెడిట్ కార్డ్స్ ఎప్పుడైతే స్వైప్ చేస్తామో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఒకేసారి ఎప్పుడైతే స్వైప్ చేస్తారో ఈ రిక్వెస్ట్లన్నీ కూడా ఒకే ఇన్స్టాన్స్ మీద పడింది అనుకోండి. ఇన్స్టాన్స్ డామ్ అంటది, ఓవర్ హెడ్. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ రిక్వెస్ట్లన్నిటినీ ఏ ఇన్స్టాన్స్ అయితే హెల్దీగా ఉందో, ఏ ఇన్స్టాన్స్ అయితే రెడీ టు యాక్సెప్ట్ అండ్ ప్రాసెస్ ఉందో ఆ రిక్వెస్ట్ని ఆ పర్టికులర్ ఇన్స్టాన్స్కి పంపిస్తుంది, లోడ్ని బ్యాలెన్స్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ లోడ్ బ్యాలెన్సింగ్. సో దాని గురించి చూద్దాం. ఆటోమేటికలీ డిస్ట్రిబ్యూట్స్ ఇన్కమింగ్ అప్లికేషన్ ట్రాఫిక్ టు హెల్దీ ఇన్స్టాన్సెస్ ఫర్ హై అవైలబిలిటీ. మనం ఎంతవరకు చెప్పుకున్న దాన్ని ఇచ్చాడు. 3 టైప్స్ ఆఫ్ ఈఎల్బీస్ ఉన్నాయి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, గేట్వే లోడ్ బ్యాలెన్సర్. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్. ఇట్ సపోర్ట్స్ ఆటోమేటిక్ స్కేలింగ్ అండ్ ఇంటిగ్రేట్స్ విత్ ఆటో స్కేలింగ్ ఫర్ డైనమిక్ ట్రాఫిక్ హ్యాండ్లింగ్. ఈఎల్బీ ఎన్హాన్సెస్ సెక్యూరిటీ ఉంటుంది. SSL TLS ఎన్క్రిప్షన్, అది ప్రోటోకాల్ అండి అనమాట. హౌ మచ్ పేమెంట్ ఏ విధంగా ఉంటుంది? చార్జెస్ బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ అవర్స్ ద లోడ్ బ్యాలెన్స్ ఈజ్ రన్నింగ్ అండ్ డేటా ప్రాసెస్డ్. నెంబర్ ఆఫ్ అవర్స్ మనం యూటిలైజ్ చేసుకున్నాం, దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ విపిసి అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. బెస్ట్ నెట్వర్క్ వీపీసీ అనుకున్నాం కదా, అది వీపీసీ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ లెట్స్ యూ క్రియేట్ లాజికల్లీ ఐసోలేటెడ్ నెట్వర్క్. ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ అండి, ఇది కూడా లాజికల్లీ ఐసోలేటెడ్ నెట్వర్క్. AWS క్లౌడ్ టెక్నాలజీ మొత్తం లాజికల్ అండి, నో ఫిజికల్. లాజికల్ మోస్ట్ ఆఫ్ ది 90% అంతా లాజికల్ మీన్స్ వర్చువల్ నో ఫిజికల్. ఓకే, AWS VPC virtual private cloud creates logically isolated network within AWS to launch resources securely. Configuration subnets, route tables, internet gateways, security groups and for networking. Configuring subnets, route tables, internet gateways and security groups for networking. ఈ subnets అంటే part of the network నే subnet అంటాం. route table అంటే డెస్టినేషన్కి డేటా రౌట్ చేయాలి, ఎక్కడికి డేటా రౌట్ చేయాలి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి రౌట్ చేయాలి అనేది ఇన్ఫర్మేషన్ రౌట్ టేబుల్లో ఉంటుంది. సోర్సు డెస్టినేషన్ అన్నమాట, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి డేటాని ఫార్వర్డ్ చేయాలి అనేది. ఇంటర్నెట్ గేట్వేస్ ఆల్రెడీ ఇవన్నీ చెప్పుకున్నామండి. సెక్యూరిటీ గ్రూప్స్. ఇంటర్నెట్ గేట్వేస్ అంటే క్లౌడ్ టెక్నాలజీ వితౌట్ ఇంటర్నెట్ కాదు, విత్ ఇంటర్నెట్. క్లౌడ్ టెక్నాలజీ వర్కింగ్ ఆన్ విత్ ఇంటర్నెట్. సెక్యూరిటీ గ్రూప్స్ పేర్లోనే ఉంది సెక్యూరిటీ అని. ఇవన్నీ ఒక్కొక్క సెపరేట్ టాపిక్స్ ఉంటాయండి, మళ్ళీ వస్తాయి. ఆల్రెడీ చెప్పుకున్నాం గత 90 వీడియోస్లో, మళ్ళీ వస్తాయి చెప్పుకుందాం. యూ క్యాన్ డిఫైన్ IP రేంజెస్, సబ్నెట్స్, రౌట్ టేబుల్స్, గేట్వేస్ టు కంట్రోల్ నెట్వర్క్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలండి. ట్రాఫిక్ని కంట్రోల్ చేయకపోతే ఏమైంది? కంజెషన్ ఫామ్ అవుతుంది. VPC సపోర్ట్స్ అంటే ట్రాఫిక్ లేకపోతే ఏమైందండి?
బస్సెస్, కార్స్, వెహికల్స్ ఉన్నాయి రోడ్డు మీద. ట్రాఫిక్ కంట్రోల్ లేకపోతే ఏమైంది? అన్నీ ఒకదానికొకటి కొలిజన్ ఫామ్ అవుతుందిగా, అలాగా. సో ఇక్కడ ట్రాఫిక్ అనేది కంట్రోల్ ఇంపార్టెంట్. కంట్రోల్ నెట్వర్క్ ట్రాఫిక్. వీపీసీ సపోర్ట్స్ పబ్లిక్, ప్రైవేట్ సబ్నెట్స్ కూడా. పబ్లిక్, ప్రైవేట్ కూడా. ఎనబలింగ్ సెక్యూరిటీ లేకుండా సెక్యూరిటీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వస్తూనే ఉంటుందండి. స్కేలబిలిటీ, అవైలబిలిటీ, సెక్యూరిటీ ఇవన్నీ కామన్. సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ నెట్వర్క్ ఏసీఎల్స్ ప్రొవైడ్ fine grained control over inbound and outbound traffic. Security groups and network ACLs provide fine grained control over inbound and outbound traffic. VPC peering అంటే ఏమనుకున్నాం, 2 VPNs ని కనెక్ట్ చేయడమే. VPC peering and VPN connection allow secure communication between 2 different networks. రెండేనండి. 2 నెట్వర్క్స్ని కనెక్ట్ చేస్తే దాన్ని పీరింగ్ అంటాం. 2 VPNsని కనెక్ట్ చేస్తే పీరింగ్ అంటామండి. ఆల్రెడీ ఇదివరకు చెప్పుకున్నామండి, గత 90 వీడియోల్లో 1,00,000 సార్లు చెప్పుకున్నాం. ఫ్రీ టు యూజ్ బట్ ఛార్జెస్ అప్లై ఫర్ NAT గేట్వేస్, VPNs అండ్ ట్రాఫిక్ బిట్వీన్ రీజియన్స్. ఫ్రీ టు యూజ్ బట్ ఛార్జెస్ అప్లై ఫర్ NAT గేట్వేస్, VPN, ట్రాఫిక్ బిట్వీన్ రీజియన్స్. నెక్స్ట్ వన్ ఏంటి? RDS, రిలేషనల్ డేటాబేస్. బెస్ట్ డేటాబేస్ ఏమనుకున్నాం? రిలేషనల్ డేటాబేస్. ఈ వీడియోలో చక్కగా అన్నీ కవర్ అయిపోయినాయి. బెస్ట్ ఇన్స్టాన్సు, బెస్ట్ నెట్వర్కు, బెస్ట్ స్టోరేజు, బెస్ట్ డేటాబేస్, బెస్ట్ సెక్యూరిటీ, అన్నీ బెస్ట్ అన్నీ కవర్ అయిపోయినాయి. అంటే 98% ఇండస్ట్రీస్ ఏవైతే యూజ్ చేస్తాయో అవన్నీ కవర్ అయిపోయానండి లక్కీగా ఈ వీడియో. 16 RDS, రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. AWS RDS, రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ మేక్స్ ఇట్ ఈజీ టు సెటప్, ఆపరేట్, scale relational databases in the cloud. It supports almost all databases. It supports multiple database engines like MySQL ని సపోర్ట్ చేస్తుంది, PostgreSQL, Oracle, SQL Server, MariaDB అన్నిటినీ సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ MySQL, PostgreSQL, Oracle, SQL Server, MariaDB కూడా. RDS ఆటోమేటిక్గా బ్యాకప్ అయిపోయిందండి. ఎంత హ్యాపీ అండి. ఆటోమేటిక్గా ఏమేమవుతాయి? RDS ఆటోమేట్స్ బ్యాకప్స్, ప్యాచింగు, మానిటరింగు, స్కేలింగు, రెడ్యూస్ ఆపరేషనల్ ఓవర్ హెడ్. అంతే కదండి, ఎంత ఓవర్ హెడ్ తగ్గిస్తుంది. అంటే RDS మీద ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి హ్యాపీ. ఆటోమేటిక్గా బ్యాకప్ అయిపోద్ది, ఆటోమేటిక్గా ప్యాచింగ్ వర్క్ అవుతుంది, ఆటోమేటిక్గా మానిటరింగ్ అవుతుంది, ఆటోమేటిక్గా స్కేలింగ్ అయిపోద్ది. టు రెడ్యూస్ ఆపరేషనల్ ఓవర్ హెడ్. ఆటోమేటిక్ బ్యాకప్ ది బెస్ట్. ఇట్ ఆఫర్స్ హై అవైలబిలిటీ. ఏ విధంగా హై అవైలబిలిటీ అంటే సేమ్ డేటా ఎగ్జిస్టెడ్ అట్ డిఫరెంట్ జోన్స్ అంటే సేమ్ డేటా వేరియస్ జోన్స్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. కాబట్టి డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1 నుంచి 10 వరకు పాయింట్స్ ఉన్నాయి. 8th పాయింట్ నుంచి 10 పాయింట్కి డేటా వెళ్ళాలి. ఆల్రెడీ 8 పాయింట్ దగ్గర డేటా ఎగ్జిస్ట్ అయ్యింది అనుకోండి, 8 నుంచి 10కి వెళ్ళిపోద్ది. 1 నుంచి మరి 10కి అక్కర్లా, 8 నుంచి 10కి వెళ్ళిపోద్ది. దట్ ఈస్ కాల్డ్ హై అవైలబిలిటీ. అంటే స్పీడ్, వెరీ ఫాస్ట్. మేనేజ్డ్ రిలేషనల్ డేటాబేస్ సర్వీసెస్ సపోర్టింగ్ MySQL, PostgreSQL, MariaDB, Oracle, SQL Server వీటన్నిటిని సపోర్ట్ చేస్తుందని ఆల్రెడీ పైన చెప్పుకున్నాం. లాంచ్ ఏ డేటాబేస్ ఇన్స్టెన్స్, కాన్ఫిగర్ స్టోరేజ్, కంప్యూట్ కెపాసిటీ, ఆటోమేట్ బ్యాకప్. లాంచ్ ఏ డేటాబేస్ ఇన్స్టెన్స్, కాన్ఫిగర్ స్టోరేజ్, కంప్యూట్ కెపాసిటీ, ఆటోమేట్ బ్యాకప్. పేమెంట్ మెథడ్ ఏ విధంగా ఉంటుంది? వాట్ యూ యూజ్ విత్ ఆప్షన్స్ ఫర్ ఆన్ డిమాండ్ ఆర్ రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్. ఇన్స్టాన్సెస్ చెప్పుకున్నాం కదా, ఆన్ డిమాండ్ అని ఆఫర్స్ వచ్చేవి, స్పాట్ ఇన్స్టాన్స్ను అవి ఏది యూటిలైజ్ చేసుకున్నావో దాన్ని బట్టి పేమెంట్ ఉంటుంది. ప్రైసింగ్ బేస్డ్ ఆన్ ఇన్స్టాన్స్ టైప్, స్టోరేజ్, ఐవో రిక్వెస్ట్. స్టోరేజెస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే db.t4g.micro starts in the free tier. db.t4g.micro starts in the ఫ్రీ టైర్. ఈ విధంగా ది బెస్ట్ స్టోరేజ్ S3 కవర్ చేసాం, ది బెస్ట్ డేటాబేస్ RDS కవర్ చేసాం, బెస్ట్ నెట్వర్క్ VPC కవర్ చేసాం, బెస్ట్ ఇన్స్టాన్స్ EC2 కవర్ చేసాం, అన్నీ ది బెస్ట్ అని కవర్ చేసేసాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.